ఇంతకుముందు కంటే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అంత సెంట్రల్ ఏం చేయలేదు. బీజేపీ వచ్చిన తర్వాత మనకు రాముడి అనేది మన ఆర్మీ అనేది అన్నిటికీ బలంగా ఉంది కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. అంటే 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కదా, కొంచెం కూడా బోర్ కొట్టలేదా? బీజేపీ బోర్ ఎందుకు కొడతానా, మనకు న్యూ జనరేషన్కి ఎలాగ ఉండాలో అలా చేస్తుంది. బోర్ కొట్టే పనులు చేసేదంటే కాంగ్రెస్ ఒకటి తప్ప ఇంతవరకు మేము బీజేపీకి వేయలేము. సయ్యద్ మీరు ముస్లిమ్స్ కదా, అవును, అంటే ఆటోమేటిక్గా ముస్లిమ్స్ కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు అంతేనా? ఏం లేదు, అట్లా ఏం లేదు. అవన్నీ మాటలు, అవన్నీ బీజేపీ ఉన్నందుకు ముస్లింలకు వ్యతిరేకం, అవన్నీ పబ్లిక్ టాక్ అట్లే ఉంటుంది కదా, ముస్లింలు ఆటోమేటిక్గా మోడీని వ్యతిరేకిస్తారు. అట్లా ఏం లేదు, అవన్నీ వేస్ట్. అవన్నీ అంటే మీరు ఇక్కడ అభివృద్ధి చూసారు కాబట్టి కేసీఆర్ చేయాలనుకుంటారు. కేసీఆర్ మతం గురించి కాదు, మతం గీతం ఏం లేదు మనకు అంతేనా? మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ మీరు ఎవరికి వేస్తారు ఓటు? కేసీఆర్ వేస్తారా? మన ఎమ్మెల్యే అప్పుడు ఎవరికి వేస్తారు? అప్పుడు కూడా కేసీఆర్ వేసారా? ఎందుకు కేసీఆర్ మళ్ళీ వేస్తారు? మళ్ళీ మాకు ఆయన హెల్ప్ చేస్తుండు కాబట్టి ఆయనకే ఇస్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి హెల్ప్ చేస్తాడా? ఏం చేస్తాడు, ఇంకా రేట్లు ఎక్కువ పెంచేస్తాడు. రేట్లు పెంచిండా? నీకు ఫ్రీ బస్ పెట్టింది కదా, ఫ్రీ బస్ పెట్టిన ఛార్జీలు 100 అయితే నీకు ఇప్పుడు ఫ్రీగానే పోతున్నావా? ఫ్రీగానే పోతున్నావు. ఫోన్ పేలో కట్ చేస్తలేడు, బ్యాంక్ లో కట్ చేస్తలేడు. ఇప్పుడు నిన్న మన ఎమ్మెల్యే అయిపోయినా అయితే కేసీఆర్ ఉన్నప్పుడే జననాయం ఉండే. ఇంతకుముందు అంటే ముసలికి 3,000 దాని కంటే కేసీఆర్ ఉన్నప్పుడే జననాయం ఉండే. సబిత మేడం కూడా వచ్చి దానికి దీనికి సాయం చేసింది. మాకు నడమల వంటి నీళ్ళు వస్తే కూడా మాకు సాయం చేసింది. మాకు తిండి లేకపోతే తిండి ఇచ్చింది, టిఫిన్లు పంపించింది, బియ్యం ఉప్పు కారం అన్నిందలో సాయం చేసిరు. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మొత్తం తిరిగి అన్ని చేసేబట్టి ఈసారి రావాలని కష్టమే, ఇబ్బంది. అది ఒక్క సీటు 2 సీట్లు వస్తే మాకే తక్కువ. పక్క బీజేపీ వస్తుంది, బీజేపీ సేవాల బీజేపీ వస్తుంది. హైదరాబాద్ కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అంతేనా? బీజేపీ ఇంత కోరుకుంటారు ప్రజలు. అంటే మోడీ గారు చేసే కార్యక్రమం చాలా మంచిగా ఉన్నాయి కదా. కేసీఆర్ చేసిండని చెప్పిండు, ఏం పని చేసిండు? జిఎస్ఎంలో పర్మనెంట్ చేస్తానని చెప్పిండు, చేసిండా ఇంతవరకు? అయిపోయింది కదా, అందుకే 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద నువ్వు రాజకీయం చేసినావు, నువ్వు 5 ఏళ్ళ కింద చేస్తానని చెప్పిండు, తెలంగాణ రాగానే చేస్తానని చెప్పిండు. జిఎస్ఎంలో చేసిండా పర్మనెంట్? చేయలేదు. నమస్తేనా? నమస్కారం. ఏం పేరు? నా పేరు సయ్యద్ షాబు. ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అవును, ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాకు చేసిన వాటికి కేసీఆర్ సార్ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని అందరు బీజేపీ అంటారు కదా? ఏమో మాకైతే అంత ఆనందం తెలియదు, కానీ మాకు కేసీఆర్ సార్ వస్తే చాలు మాకు. అంటే ఇప్పుడు ఎంపీ ఎవరైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటారో ఆయనకే ఓటేస్తారు మీరు? అవును, ఆయనకే సార్. ఎందుకంటే చాలా మంది బీజేపీ గాలిపిస్తున్నారు కదా, మీరు ఎందుకు బీజేపీకి వేయరు మరి? మేము స్టార్టింగ్లో నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నేను కాంగ్రెస్కి వేసేది. ఓకే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత నాకు ఊహ తెలిసినప్పుడు మళ్ళీ తర్వాత కేసీఆర్ తప్ప ఇంతవరకు మేము బీజేపీకి వేయలేము. సయ్యద్ మీరు ముస్లిమ్స్ కదా, అవును, అంటే ఆటోమేటిక్గా ముస్లిమ్స్ కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు అంతేనా? ఏం లేదు, అట్లా ఏం లేదు. అవన్నీ మాటలు, అవన్నీ బీజేపీ ఉన్నందుకు ముస్లింలకు వ్యతిరేకం, అవన్నీ పబ్లిక్ టాక్ అట్లే ఉంటుంది కదా, ముస్లింలు ఆటోమేటిక్గా మోడీని వ్యతిరేకిస్తారు. అట్లా ఏం లేదు, అవన్నీ వేస్ట్. అవన్నీ అంటే మీరు ఇక్కడ అభివృద్ధి చూసారు కాబట్టి కేసీఆర్ చేయాలనుకుంటారు. కేసీఆర్ మతం గురించి కాదు, మతం గీతం ఏం లేదు మనకు, అంతేనా? మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కేసు. నా పేరు నాగేంద్ర బాబు. అన్న చేవెళ్ళ నుంచి ఎంపీ ఎవరు గెలవబోతున్నారు? కొండ విశ్వేశ్వరరెడ్డి అని. బీజేపీ. ఎందుకన్నా కాంగ్రెస్ ఎందుకు? నిన్న మన కాంగ్రెస్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గాలి వీసింది కదా. ఇంతకుముందు కంటే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అంత సెంట్రల్ ఏం చేయలేదు. బీజేపీ వచ్చిన తర్వాత మనకు రాముడి అనేది మన ఆర్మీ అనేది అన్నిటికీ బలంగా ఉంది కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. అంటే 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కదా, కొంచెం కూడా బోర్ కొట్టలేదా? బీజేపీ బోర్ ఎందుకు కొడతానా, మనకు న్యూ జనరేషన్కి ఎలాగ ఉండాలో అలా చేస్తుంది. బోర్ కొట్టే పనులు చేసేదంటే కాంగ్రెస్ ఒకటి. ఎందుకంటే మనకు గెలిచిన నెలన్నర అవుతుంది, కానీ మన ఈ స్టేట్లో తెలంగాణలో ఏం చేసింది అన్న కాంగ్రెస్? ఒక్కటి చెప్పండి మీరు. ఓకే, 100 రోజులలో. అవును, 6 పథకాలు అన్నారు కదా, ఒక పథకం పేరు చెప్పండి. అందుకని బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. అదే నిన్న మొన్న మొత్తం గాలి వీచింది, ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీలు కూడా కాంగ్రెస్ వస్తే ఏమని ఒక ఆశ. ఇక్కడనో మాలపూర ప్రాంతంలో రావచ్చు, మన తెలిసిన కాడికి అయితే కష్టమే అన్న. మరి ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 17 ఉన్నాయి సీట్లు, ఎంపీ సీట్లు. బీజేపీ ఎన్ని వచ్చే అవకాశం ఉన్నాయి? బీజేపీ మాక్సిమం ఒక 10 వరకు గెలిచే 10 వరకు వచ్చే అవకాశం. చేవెళ్ళ అయితే పక్క బీజేపీ అంతేనా? అవును, పేరు మంగ. ఇది చేవెళ్ళ నుంచి ఎంపీగా ఏ పార్టీ గెలవబోతుంది? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? అంటే ఇప్పుడు మీరున్న దగ్గర నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? మీరు ఎవరికి వేస్తారు ఓటు? కేసీఆర్కి వేస్తారా? మన ఎమ్మెల్యే అప్పుడు ఎవరికి వేస్తారు? అప్పుడు కూడా కేసీఆర్కి వేసారా? ఎందుకు కేసీఆర్కి మళ్ళీ వేస్తారు?
మళ్ళీ మాకు ఆయన హెల్ప్ చేస్తుండు కాబట్టి ఆయనకే ఇస్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, హెల్ప్ చేస్తాడా? ఏం చేస్తలేడు, ఇంకా రేట్లు ఎక్కువ పెంచేస్తుంది. రేట్లు పెంచిండా? నీకు ఫ్రీ బస్ పెట్టింది కదా, ఫ్రీ బస్ పెట్టిన ఛార్జీలు 100 అయితే నీకు ఇప్పుడు ఫ్రీగానే పోతున్నావా? ఫ్రీగానే పోతున్నా. ఫోన్ పేలో కట్ చేస్తలేడు, బ్యాంకులో కట్ చేస్తలేడు, అన్నిట్లలో కట్ చేస్తున్నావు. అంటే ఫ్రీ పథకం ఉండకుంటే బాగుంటుంది అంటారా? ఏం ఫ్రీ లేకుంటేనే మంచిది. ఫ్రీ పెట్టదు. మేము పోతాం రోజు పట్నం తిరిగా పోతామా, ఏదో సంవత్సరానికి పోయేటోళ్ళము 100 కట్ చేస్తుండే ఎప్పుడో ఒకసారి. రోజు మా వ్యాపారాల కోతలకు మంచిగా ఉంది, మాకేం లాభం ఉంది? అంటే ఫ్రీ పెట్టింటే ఏనో కూడా మళ్ళీ కట్ చేస్తారంటావు? కట్ చేస్తేనే ఆల్రెడీ కట్ చేసేది ఏంది, మేము పోయినప్పుడల్లా టికెట్ ఇంకా నెంబర్లు కొట్టుకుంటారు, కట్ చేస్తారు. సరే, ఈ విషయం పక్కకు పెడితే పైన మోడీ గారు రావాలా, రాహుల్ గాంధీ కావాలా ప్రధానమంత్రి? మోడీ అన్న వస్తాడు, మోడీ వచ్చినా మంచిదే మాకు. కొంచెం మోదీ గారు రావాలా? మోడీ వస్తే మాకు హెల్ప్ జర మంచిదేనా? మంచిదే మాకు. గ్యాస్లకు అన్నింటికి జర హెల్ప్ చేస్తాడు ఆయన. రాహుల్ గాంధీ రావాలా? సోనియా మా కొడుకు. సోనియా మా కొడుకు వచ్చే కదా ఇప్పుడు, మంచిగా చేస్తుంది మాకు. అంతేనా? మోడీ రావాలి. మోడీ రావాలి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు సార్? రామకృష్ణ గారు. చేవెళ్ళ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కాంగ్రెస్ వస్తే ఎందుకంటే బీజేపీ 2 times వచ్చింది కదా, కాంగ్రెస్ కూడా అవకాశం ఇస్తే. అంటే 2 times అంటే పైన సెంట్రల్లో? సెంట్రల్లో. ఈ గతంలో అయితే బీఆర్ఎస్ వచ్చింది చేవెళ్ళ, రంజిత్ రెడ్డి గారు గెలిచారు. ప్రజెంట్గా కాంగ్రెస్ నుంచి మళ్ళీ టికెట్ తీసుకున్నారు. ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. చాలా ఆయన కూడా దేశవ్యాప్తంగా తిరిగి చాలా ప్రయత్నం చేస్తున్నాడు సమాజాన్ని. మీ అభిప్రాయం చెప్పండి, వచ్చే అవకాశాలు? నా ఒపీనియన్ అంటే కాంగ్రెస్ వస్తుందని నేను అనుకుంటానండి. ఇక్కడ సెంట్రల్లో మరి జనం మొత్తం మోదీ గారి గాలి వీస్తున్నట్టున్నారు. గాలి వీస్తుంది, అంత పబ్లిక్ చేతిలో ఉంటుంది. మా ఒపీనియన్ ఈజ్ కాంగ్రెస్. చేవెళ్ళ నుంచి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గారు ఉన్నారు. ఈ ముగ్గురిట్లో ఎవరు రావచ్చు? కాంగ్రెస్ అభ్యర్థి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. రంజిత్ రెడ్డి గారు. రంజిత్ రెడ్డి. ఓకే. ఏం పేరు? అవును పేరు మల్లమ్మ. ఇప్పుడు చేవెళ్ళ నుంచి ఎంపీగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మీరు ఎవరికి వేస్తారమ్మా ఓటు? ఎవరికి వేస్తే మనకేం పెట్టారు, ఇప్పుడు గెలిపించి ఏం చేసేది. ఇప్పుడు నేను ఎక్కించి బస్సులు తిరిగిపెట్టిండు, అన్నీ అయితే ఎప్పటినే ఉన్నాయి కదా, ఏమన్నా ఉందా? ఇది ఎంపీ ఎలక్షన్స్ కదా, పైన ప్రధానమంత్రిని ఎన్నుకునేది కదా. మరి బస్సులు మొన్న రేవంత్ మొన్న ఎమ్మెల్యేలు అంటేనేమో ఇక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకునేది, ఎంపీలు అంటే ప్రధానమంత్రిని మోదీ గారినో రాహుల్ గాంధీని ఎన్నుకునేది. ఎవరికి అన్నీ అయితే ఇప్పుడు ఒక్కటే పిరిపెట్టిండు, పిరిపెట్టి ఏమన్నా ఆమ్దందా? అన్ని ఎప్పటినే ఉన్నాయి. ఇప్పుడు బస్సులలో కూడా కొట్టుకొస్తారు. మగ పిల్లలు టికెట్ ఇచ్చి కూర్చుంటే కూడా వాళ్ళని కూడా కొట్టబట్టి అడవిలో ఏమామ్దానం. మీకైతే మహిళలకైతే ఫ్రీనే కదా, ఏం సగం మనం నిలబడకం అవుతుంది, మరి కూర్చున్న వాళ్ళని కూడా లేవట్టి కొట్టవలసి వస్తుంది. ఏం చక్కగా దాని పైసలు టికెట్ పెట్టి దాని తరఫున ఇంకా తినే ఐటమ్స్ అనేది తక్కువ రేట్లో పెడితే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలవడా అంటే ఎవరికి ఓటు వేయాలని కూడా అర్థమవుతుంది. వేయకుంటేనే నిమ్మడం అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు తెలంగాణ గురించి వదిలిపెట్టు, ఇప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నా. మోదీ రావాలా, రాహుల్ గాంధీ రావాలా, బీజేపీకి ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారా, లేకుంటే కేసీఆర్ సార్కి ఇస్తారా? కొంచెం అయితే కేసీఆర్ ఉన్నప్పుడే జననాయం ఉండే. ఇంతకుముందు అంటే ముసళ్ళకి 3 వేల దాని కంటే కేసీఆర్ ఉన్నప్పుడే జననాయం ఉండే. సబిత మేడం కూడా వచ్చి దానికి దీనికి సాయం చేసింది. మాకు నడమలం అంటే నీళ్ళు వస్తే కూడా మాకు సాయం చేసింది. మాకు తిండి లేకపోతే తిండి ఇచ్చింది, టిఫిన్లు పంపించింది, బియ్యం, ఉప్పు, కారం అన్నిందలో సాయం చేసిరు. అంటే ఇప్పుడు చేవెళ్ళ మళ్ళీ కార్కి వేస్తారా మీరు ఎంపీకి? ఇంకా దేనికి వేసినా ఒకటే, వేయకున్నా ఒకటే. సరే, మీరు ఎక్కడ వేసేది పక్కకు పెట్టండి. ఎవరు గెలుస్తుండొచ్చు, కారా, వస్తామా, కమలమా? ఇంకా ఏది గెలుస్తుందో ఏం నీ మాట చెప్పరాదమ్మా. బీజేపీ వస్తుందా? నీకు పైన మోడీ రావాలా, రాహుల్ గాంధీ రావాలా? ఏ మోడీ వస్తేనే మోడీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మీ పేరేనా? నా పేరు రవీందర్ గారు. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నాయి? బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఏరియా బీజేపీ కంపం. ఓకే. అంటే ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మీద ప్రేమనా, లేకుంటే మోదీ గారు? మోడీ వాళ్ళ ముఖం చూసి మొత్తం వాళ్ళైనా బీజేపీకి వేసే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చింది కదా, కాంగ్రెస్ కూడా టికెట్ ఇచ్చింది. ఆయన గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అది గెలిచే అవకాశం అంటే తక్కువ, చాలా తక్కువ ఉంటుంది. ఆయన గెలిచే తక్కువ. ఇంకోటి బీఆర్ఎస్ లో కాసాని ముదిరాజు ఉండు. ఆయన మొత్తం బీఆర్ఎస్ పోయినట్టే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మొత్తం తిరిగి అన్ని చేసేబట్టి ఈసారి రావాలని కష్టమే, ఇబ్బంది. అది
అది ఒక్క సీటు 2 సీట్లు వస్తే కూడా మాకే తక్కువ. పక్క బీజేపీ వస్తుండొచ్చు. బీజేపీ సేవాల బీజేపీ వస్తుంది. హైదరాబాద్ కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అంతేనా? బీజేపీని ఇంత కోరుకుంటారు ప్రజలు? మన మోడీ గారు చేసే కార్యక్రమం చాలా మంచిగా ఉన్నాయి కదా. మోడీ గారు చేసే కార్యక్రమం అయోధ్యది, కాశ్మీర్ మొత్తం మన 20 మందిని చంపేసి మొత్తం 30 మంది పోయి 300 మంది చంపేసారు మిలిటరీ వాళ్ళు. అదే దేశానికి కూడా రక్షణ ఉంటుంది. రక్షణ ఉంటుంది, మంచిగా రక్షణ ఉంటుంది మోడీ గారు ఉంటే. మోడీ గారు ఏంటంటే ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తున్నాను. ఏది పిల్లలు లేరు ఏంటంటే మొత్తం సేవ చేయాలి, పబ్లిక్ సేవ చేయాలి, దేశానికి సేవ చేస్తున్నాడు. ఆయన కుటుంబం లేదు కాబట్టి దేశానికి సేవ చేస్తుంది కాబట్టి ఆయనే రావాలి. కాబట్టి ఇక్కడ అభ్యర్థి ఎవరున్నా సరే బీజేపీ కంపల్సరీ గెలిపించుకుంటారు. బీజేపీ గెలిపించుకుంటారు కంపల్సరీ. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తే. పేరేం పేరు? సురేష్ గారు చేవెళ్ళ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అన్న? ఎవరు గెలిచినా కానీ ఆయన ఏం చేసేయలేదు, ఈయనేం చేసేయలేదు. మా కష్టం మాకే అంతే. ఈయన వచ్చిన సీట్ మీద కూర్చున్నా కానీ, ఆయన వచ్చిన సీట్ మీద కూర్చున్నా కానీ వాళ్ళు దోసుక తినేదే ఉంటుంది. కానీ ప్రజలకు చేసేది ఏం లేదు. వాళ్ళు ఏదైనా ఏం పని చేసిండని వచ్చి ఆ కేసీఆర్ చేసిండని చెప్పిండు. ఏం పని చేసిండు? ఆ జిఎస్ఎంలో పర్మనెంట్ చేస్తానని చెప్పిండు. చేసిండా ఇంతవరకు? అయిపోయింది. 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద నువ్వు రాజకీయం చేసినావు. నువ్వు 5 ఏళ్ళ కింద చేస్తానని చెప్పిండు. తెలంగాణ రాగానే చేస్తానని చెప్పిండు. జిఎస్ఎంలోకి చేసిండా పర్మనెంట్? చేయలేదు. వాడు దోసుక తిన్నాడు, పక్క జరిగిండు, దించేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి కొంచెం తింటాడు, పక్క జరుగుతాడు, అంతే అయిపోతుంది. రాజకీయం ఎవరి మీద నమ్మకం లేదు. ఏదో ఓటు వేసినామా ఉన్నామా పబ్లిక్, అంతే గాని దాని వల్ల ఏం ఉపయోగం లేదు. ఒక సామెత ఉంటుంది, గుడ్డి కట్టే మెల్లనాయం అన్నట్టు. ఎవరైనా బెస్ట్ ఉంటారు కదా, అందులో ఎవరు బెస్ట్ లేరన్నా. తక్కువ తిన్నోడు చేస్తా కానీ ఏమన్నా ప్రజలకు చేయను. ఏదైనా చేస్తే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లా కొంచెం ఇంతకుముందుకు కాంగ్రెస్ చేసినుండే. కాంగ్రెస్ ఎన్నో పనులు చేసింది. రాజీవ్ గాంధీ ఎన్నో పనులు చేసిండు. వాళ్ళని తీసుకొస్తే మంచి పని అవుతుంది. చనిపోయి లేకపోతే సోనియా లేదా అంటే కాంగ్రెస్ రావాలంటున్నావు? కాంగ్రెస్ రావాలి. మీరు రావాలనేది పక్కకు పెడితే చేవెళ్ళలో ఎవరు గెలవవచ్చు? చేవెళ్ళ బీజేపీ ఉంటుంది అన్న. బీజేపీ ఉందా? పైన సెంట్రల్ ఎవరు వస్తారు? మోదీ గారు వస్తారా, రాహుల్ గాంధీ గారు వస్తారా? మోడీ గారు వస్తారు. అంతేనా? మోదీ గారు ఎట్లా చేస్తారు ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన అయితే బాగానే చేస్తున్నాను. బాగానే చేస్తారా? మళ్ళీ కూడా మోదీ గారు వస్తారు. చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి అని కొండ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.